శుభోదయం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గురువారం, గురువును అర్చిద్దాం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురుస్వరూపం విశ్వమంతా వ్యాపించిన చైతన్యము, అఖండ మండలాకారం. ఒక్క లోకం కాదు, ఒక్క బ్రహ్మాండ గోళం కాదు, విశ్వమంతా వ్యాపించినటువంటి బ్రహ్మాండ భాండగోళాలన్నింటా కూడా గురుత్వము అంటే విస్తృతమైనది, వ్యాపనం చెందేది, పెద్దది అని అర్థం. ఇక్కడ గురుస్వరూపము ఇలా స్తోత్రం చేస్తే గురుత్వంగా భావన చేయాలి. ఎవరో ఒకరిని మనం గురువుగా స్వీకరించాం. ఆ గురువు సాయిబాబా కావచ్చును, ఆ గురువు గణపతి సచ్చిదానంద స్వామి వారు కావచ్చును, ఆ గురువు ఇంకెవరైనా కావచ్చును. స్వీకరించిన మనలో ఆ గురువు పైన ఉండేటటువంటి భక్తి, శ్రద్ధ, విశ్వాసము, నమ్మకము ఏ ప్రమాణంలో ఉండాలి అంటే ఈ గురువు విశ్వమంతా వ్యాపించిన చైతన్యానికి ప్రతీకాత్మకంగా నా ముందు ఉన్నటువంటి నా పైన ప్రేమ చూపించేటటువంటి స్వరూపము అనేటటువంటి శ్రద్ధ మనలో ఉండాలి. గణపతి సచ్చిదానంద స్వామి వారిని ఇలా చూస్తే కాషాయం ధరించాడు, శిరస్సుకు ఒక కాషాయ వస్త్రం చుట్టుకుంటాడు, చిలుకలతో, పావురములతో, పక్షులతో స్నేహం చేస్తాడు, వాటికి ఆహారంగా పలుకులను అందిస్తాడు, పవిత్రంగా మాట్లాడతాడు, ప్రేమగా పలకరిస్తాడు, చిరునవ్వులు చిలకరిస్తాడు, అందరిలో కూడా ఆనందాన్ని చూస్తాడు. గణపతిని పూజించండి, ఆంజనేయుడిని పూజించండి, దత్తాత్రేయుడిని పూజించండి అంటూ చెబుతాడు అని అనుకుంటామా? ఈ గురువు ద్వారా దత్త స్వరూపాన్ని సాధన చేస్తాం. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త అంటాం. ఆ దత్తుడు ఎవరు? లోకాలన్నీ కూడా ఏ చైతన్యం అయితే ఆవరింపబడి ఉన్నదో ఆ చైతన్యాన్ని మనకు దర్శింపజేసేటటువంటి గురు స్వరూపం. నిజానికి ఏమండోయ్, ఏ పూజ చేసినా, ఏ సంకల్పం చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ మంత్రం చెప్పినా, ఏ నలక నడిచినా, ఏ పాట పాడినా, ఏ పని చేసినా కూడా అన్నింటికంటే ముందు చెప్పే వాక్యం ఏమిటంటే శ్రీ గురుభ్యో నమః, ఆ పిమ్మట శ్రీ మహాగణాధిపతయే నమః, ఆ పిమ్మట మాతాపితృభ్యో నమః. ఇంకేం చెప్పినా తొలుత మట్టుకు శ్రీ గురుభ్యో నమః అంటూ ప్రారంభం చేయాలి. నిజానికి మనకు లోకం ద్వారా సంబంధ బాంధవ్యాలను ఇలా ఉండాలి అంటూ చెప్పి మార్గనిర్దేశం చేసేది ఎవరు? గురువే. కనుక ఆ గురువు ఎవరు? ఇతడేనా? ఇతడిని ఇలా చూస్తే, ఇంత మాత్రంగానే చూస్తే ఆ గురువు మనకు అంత మాత్రంగానే కనిపిస్తాడు. అలా కాకుండా ఈ గురువులో ఆ దైవాన్ని మనం గమనించగలిగితే, మంత్రాలయంలో స్వామి వెలిసి ఉన్నారు గురు రాఘవేంద్రులు. రాఘవేంద్రులను అంతగానే చూస్తే, బృందావనంలోనే చూస్తే రాఘవేంద్రులుగానే ఆయన మనకు అనుగ్రహిస్తారు. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరాయ భైదాంకల్పవృక్షాయ అంతే చూస్తాం. గురువు సాయిబాబా గారు. ఆ సాయిబాబాని మనం సాయిబాబాగానే చూస్తే ఎక్కడో ఆయన ఆ వేప చెట్టు కింద ఉంటాడు, షిరిడీలో ఉంటాడు, చిరిని అంగరగా కట్టుకుంటాడు, సట్గా పట్టుకుంటాడు, ఏదైనా దక్షిణ ఇస్తే తీసుకుంటాడు. ఆ దక్షిణ ఆయన కోసం కాదు సుమా, మళ్ళీ మనకి రొట్టెలు కూడా ఇస్తాడు, నీళ్ళ ద్వారా దీపాలు వెలిగిస్తాడు, ఎన్నో మార్పులు చూస్తాడు. కథలన్నీ ఎన్ని ఉన్నా కూడా ఈ విగ్రహాన్ని విగ్రహంగానే చూస్తే మనం నిగ్రహం కోల్పోతాం. ఈ విగ్రహంలో చరాచర ప్రపంచమంతా వ్యాపించినటువంటి చైతన్యాన్ని చూడగలగాలి. గురు రాఘవేంద్రులను దర్శనం చేస్తే మూల రాములను దర్శించగలగాలి, ఆంజనేయ స్వామిని దర్శించగలగాలి, భీములను చూడగలగాలి, ప్రహ్లాదుని చూడగలగాలి, అందరినీ అలా చూడగలగాలి. గణపతి సచ్చిదానంద స్వామి వారి దర్శనం చేసుకుంటే గురుస్వరూపం అంతా కూడా, ఆంజనేయ తత్వం అంతా కూడా, అవధూత తత్వం అంతా కూడా ఎక్కడ ఏ రూపంలో ఆ స్వామి అత్రి అనసూయల కుమారుడు లోకాలన్నింటికీ కూడా జ్ఞానబోధ చేశాడో అటువంటి స్వామిని దత్తస్వరూపాన్ని మనం చూడగలగాలి. శ్రీ గురు దత్త, జయ గురు దత్త అని మనం అంటూ ఉంటే, గురువుగారి వాక్కు మన నోట వినబడుతూ ఉంటే అంత తెలియని ఒక ఆనందం మనలో పరిఢవిల్లుతుంది, విస్తృతమవుతుంది, వ్యాపారం చెందుతుంది, వ్యాపిస్తుంది. ప్రపంచంలో ఉండే ఆనందమంతా కూడా మనదే అనిపిస్తుంది. ఇది గురుతత్వం అంటే. కనుక ఈనాటి కాలంలో బోధ గురువులు, సాధ గురువులు, సత్యగురువులు, ఇంకా అనేక పేర్లతో ఎంతోమంది గురువులు వెలుస్తున్నారు.
ఎవరి మార్గాన వాళ్ళు ప్రయాణిస్తుంటారు. నీదు మార్గాన నీ అంత నేత లేడు అన్నట్లుగా ఎవరి గురుత్వం వారిదే. అన్నింటికంటే కూడా మించి మనలో ఉండేటటువంటి ఆత్మతత్వాన్ని మనం గుర్తించే ప్రయత్నం చేద్దాం. ఆత్మతత్వం మనస్సు ఎవరిని గురువుగా స్వీకరించమంటుందో వారినే గురువుగా స్వీకరిద్దాం. నిజానికి గురువు ఎవరు? వీళ్ళంతా కారు, మన మనస్సే మనకు గురువు, మన మనస్సే మనకు పరమ గురువు అని చెప్పుకుంటూ అందరికీ ఆనందం కలగాలి అని కోరుకుంటూ ఒక చక్కని భక్తి గీతం విందాం.